నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. డ్రై ఫ్రూట్స్ లో చాలా న్యూట్రిషన్ ఉంటుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల ఓ మహిళకి ఏవైతే ప్రెగ్నెన్సీకి అవసరమో అవి అక్కడ నుంచి దొరకచ్చు. ఓవేరియన్ ఫంక్షన్, హార్మోనల్ బ్యాలెన్స్, ఎగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అంటే ఇవి ఒక్కటే తింటే సరిపోదు, బ్యాలెన్స్డ్ ఫుడ్ తో పాటు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఇన్క్లూడ్ చేయొచ్చు. ఆల్మండ్స్ అంటే బాదాం పప్పుల్లో విటమిన్ ఈ, మెగ్నీషియం, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. దీని వల్ల ఎగ్ క్వాలిటీ బాగుండడము, మెగ్నీషియం వల్ల హార్మోనల్ రెగ్యులేషన్ బాగుండడము, PMS అంటే పీరియడ్ కి ముందున్న సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. 5 నుంచి 6 బాదాం పప్పులు మీరు రాత్రి నానపెట్టి పొద్దున తింటే చాలా మంచిది. వాల్నట్స్, అక్రోట్, omega-3 ఫ్యాటీ యాసిడ్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల హార్మోన్ ప్రొడక్షన్ బాగుంటుంది, పీరియడ్స్ కూడా హెల్దీగా ఉంటాయి. omega-3 ఉండడం వల్ల మీ గర్భసంచికి రక్త ప్రవాహం బాగుంటుంది, ఇన్ఫ్లమేషన్ ఏదైనా వాపు ఉంటే కూడా తగ్గుతుంది. 3 నుంచి 5 అక్రోట్ మీరు మీ ఆహారంలో ఇంక్లూడ్ చేయండి. అంజీర్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఓవ్యులేషన్ బాగుండడము, ఎనీమియా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒక మంచి గర్భసంచి లైనింగ్ ఉండాలంటే ఐరన్ బాగుండాలి. ఒక 2 అంజీర్లు మీరు రాత్రి నానపెట్టి పొద్దున్న తినొచ్చు. డేట్స్ అంటే ఖర్జూరం, ఐరన్, ఫోలేట్, ఫైబర్, విటమిన్ B6 ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఎనర్జీ ఎక్కువ దొరకడము, లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటే పీరియడ్ తర్వాత ఉన్న ఫేజ్ లో మంచి సపోర్ట్ దొరకడం అనేది జరుగుతుంది. గర్భసంచికి ఫోలేట్ చాలా మంచిది, పిండం అక్కడ వచ్చినప్పుడు అతకడానికి ఈజీ ఉంటుంది. 2 నుంచి 3 మీరు ఖర్జూర్లు మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఆప్రికాట్ అంటారు అంటే కుబాని, ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ, పొటాషియం ఉండడం వల్ల మీకు హార్మోనల్ బ్యాలెన్స్ బాగుండడము, అండం క్వాలిటీ బాగుండడము, ఈ ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్ అంటే అండం విడుదల అవ్వకపోవడం అనేది ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇది హెల్ప్ చేస్తుంది. 2, 3 మీరు నానపెట్టుకొని ఇది తినొచ్చు. పిస్తాల్లో విటమిన్ B6, జింక్, ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ బాగుంటుంది, అండం క్వాలిటీ బాగుంటుంది, హార్మోనల్ రెగ్యులేషన్, మూడ్ స్టెబిలిటీ అనేది కూడా బాగుంటుంది. ఒక 8-9 పిస్తాలు మీరు అంటే అన్సాల్టెడ్, ఉప్పు లేనివి తినొచ్చు. కిష్మిష్లు, ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, బోరాన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫెటిగ్ అనేది తగ్గుతుంది, అంటే మీకు అలసటగా ఉంటే తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అండాశయాల క్వాలిటీ బాగుంటుంది అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.